హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చూపించే ఈ స్పాంజ్ కేక్ రెసిపీ అనేది చాలా పౌష్టికాలతో నిండింది. పిల్లలకైతే చాలా హెల్దీ, చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసే విధంగా నేను నేర్పించాను. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా నేను ప్రీహీట్ చేసేస్తున్నాను ఓటీజీని. 180 డిగ్రీస్ దగ్గర 10 నిమిషాల పాటు ప్రీహీట్ పెట్టుకుంటున్నాను. మీరు కుక్కర్లో అయినా సరే సేమ్ ప్రాసెస్ అనేది తయారు చేయొచ్చు. ముందుగా మీకు బాలామృతం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తారు. చాలామందికి పౌష్టికాహారం అందరికీ దొరకదు కాబట్టి ఈ అమృతం లాంటి బాలామృతంలో అన్ని పోషకాలు కలిపిన పౌడర్ అనేది వాళ్ళు ఇస్తారు. దీనిని పిల్లలకి చాలా చక్కగా తినిపిస్తూ ఉంటారు. దానినే మనం ఈరోజు కేక్ రూపంలో మార్చి చూపిస్తున్నాను. ఫస్ట్ మీరు మిక్సీ తీసుకోండి. దానిలో 2 కప్పుల పౌడర్ని యాడ్ చేసుకోండి, బాలామృతాన్ని. ఈ విధంగా మిక్సీలో ఎందుకు వేయమంటున్నానంటే ఈ బాలామృతం పౌడర్ అనేది కొద్దిగా రఫ్గా ఉంటుంది. అందుకే ఒక్కసారి మిక్సీ చేసేసారనుకోండి, పిల్లలు తినేటప్పుడు ఆ గరుకుగా ఉండకుండా స్మూత్గా కేక్ లాగా తినడానికి వాళ్ళకి వీలుగా ఉంటుందన్నమాట. నేను వాడే కప్పు మెజర్మెంట్ అయితే 250 ml అని దాని మీద రాసి ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో కప్పు మెజర్మెంట్స్ యొక్క లింక్ కూడా ఇస్తాను, ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోనే ఈ విధంగా షుగర్ను కూడా యాడ్ చేసుకోండి. నేను కొలతలని పైన ఇస్తాను, ఎగ్జాక్ట్గా చూసి నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా పౌడర్ లాగా మిక్సీ చేసేయండి. ఫైన్ పౌడర్ అయిపోవాలన్నమాట. అంటే షుగర్ తర్వాత ఈ బాలామృతం పౌడర్ 2 బాగా మిక్స్ అయిపోయి ఇంత చక్కగా చేత్తో పట్టుకుంటే మనకి మెత్తగా అవ్వాలన్నమాట. ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లో ఈ మిక్స్ చేసుకున్న పౌడర్ అంతా వేసేయండి. వేసేసిన తర్వాత దీనిలో బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడాను కూడా యాడ్ చేసుకోవాలి. కొలతల పైన ఇస్తాను. షుగర్ మోతాదు అన్నది నేను చాలా తక్కువే యాడ్ చేశానని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే బాలామృతం పౌడర్లో కొద్దిగా స్వీట్నెస్ అనేది ఆల్రెడీ యాడ్ అయి ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా షుగర్ అనేది తగ్గించి యాడ్ చేశాను. మీకు కావాలి షుగర్ ఇంకా కావాలి అంటే కొద్దిగా పెంచుకోండి. ఈ విధంగా మొత్తం అంతా మిక్స్ అయినట్టుగా మీరు మిక్స్ చేసేయండి. ఈ కేక్ చేయడానికి ఎటువంటి బీటర్ అవసరం లేదు. ఇలాంటి హ్యాండ్ విస్క్ ఉన్నా సరిపోతుందన్నమాట. లేదు అంటే గరిటె సహాయంతో కూడా చక్కగా కలుపుకోవచ్చు. తర్వాత ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఒకవేళ మాకు ఆయిల్ వద్దు అనుకుంటే మీరు చక్కగా ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నెయ్యి యాడ్ చేయాలనుకుంటే కొద్దిగా కరిగించి యాడ్ చేయండి, సాలిడ్ది కాకుండా. ఇప్పుడు ఇందులో పెరుగును యాడ్ చేయండి. నేను చేస్తుంది ఎగ్లెస్ కేక్ కాబట్టి పెరుగును యాడ్ చేశాను. అదే మీరు ఎగ్స్ యాడ్ చేసుకుంటాను అంటే 2 ఎగ్స్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పిల్లలకి పెట్టేటప్పుడు మనం ఎగ్స్ పెడితే చాలా బెటర్ అండి. కానీ చాలామంది ఎగ్లెస్ అడుగుతూ ఉంటారు కాబట్టి నేను ఈ విధంగా రెండిట్లోని, అంటే మీరు ఎగ్తో చేయాలంటే ఎలా చేయాలి, ఎగ్లెస్గా చేయాలంటే ఎలా చేయాలనేది ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను. ఈ విధంగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు మీరు యాడ్ చేయవలసిన ఐటెం ఏంటో తెలుసా? పాలుని చక్కగా వేడి పాలైనా యాడ్ చేసుకోవచ్చు. లేదు మార్నింగ్ కాచిన తర్వాత చల్లారిపోయిన పాలు ఉంటాయి కదా, అవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పాలు వేశాక బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మీ బ్యాటర్ అనేది చక్కగా స్మూత్గా కన్సిస్టెన్సీ మొత్తం చేంజ్ అయిపోతుంది. ఈ విధంగా చాలా పర్ఫెక్ట్గా బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బేకింగ్ టిన్ని తీసుకోండి. ఇక్కడ నేను యూజ్ చేస్తుంది అయితే 6 ఇంచ్ టిన్. ఇది ఏ షేప్ అయినా పర్లేదు. ఇక్కడ నేనైతే స్క్వేర్ టిన్ తీసుకున్నాను. మీ దగ్గర రౌండ్ ఉంటే రౌండ్ అయినా తీసుకోండి. అదేనండి, మనం 1/2 కేజీ కేక్ వేయడానికి యూజ్ చేస్తాం కదా, ఆ టిన్ అనమాట. కేక్ టిన్స్ ఏ విధంగా మెజర్ చేయాలన్నది మనం క్లాస్ 1 and 2 అన్నది మీరు ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడండి. ఎలా మెజర్ చేసుకోవచ్చు అన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. లోపల మొత్తం బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసేయండి. కేక్ ఈజీగా బయటకు రావడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. తర్వాత ఈ విధంగా బటర్ పేపర్ని పెట్టేసుకొని అందులో బ్యాటర్ మొత్తం వేసేయండి. మీలో ఎవరైనా కుక్కర్లో బేక్ చేసుకోవాలి ఏ విధంగా అని మీరు ఇప్పుడు అడిగితే ఒక్కసారి క్లాస్ నెంబర్ 3లో స్పాంజ్ కేక్ రెసిపీ ఉంది కదా, అది ఒక్కసారి చూడండి. దాంట్లో నేను కుక్కర్లో ఏ విధంగా బేక్ చేసుకోవచ్చు అన్నది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కిందన వీలైతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి.
అదే అవెన్లో బేక్ చేసుకోవాలనుకుంటే నేను అవెన్ గురించి కూడా వీడియో చేశాను. అది కూడా ఒక్కసారి చూస్తే మీకు ఐడియా వస్తుంది. ఈ విధంగా మొత్తం బ్యాటర్ అంతా టిన్లో వేసేసుకొని ఎయిర్ బబుల్స్ పోయేటట్టు ఒక్కసారి ట్యాప్ ఇచ్చేయండి. తర్వాత దీని మీద మీకు కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్, ఎందుకంటే కేక్ చేస్తుంది పిల్లలకు కాబట్టి నేను ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే టూటీ ఫ్రూటీస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టిన్ను తీసుకువెళ్ళి మీరు అవెన్లో పెట్టేసుకొని 25 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేసేసుకోండి. 25 నిమిషాల తర్వాత నేను కేక్ చూస్తే పర్ఫెక్ట్గా బేక్ అయిపోయిందండి. చూడండి, ఎక్కడ ఏమీ అంటుకోకుండా టూత్పిక్ అనేది క్లియర్గా వచ్చేసింది. కేక్ ఎప్పుడు బేక్ చేసినా అస్తమానం అయ్యిందా లేదా అని చెప్పి ఓపెన్ చేసి అస్సలు చూడొద్దు. దాని టైం దానికి ఇవ్వాలి. అది చక్కగా ఈ విధంగా పర్ఫెక్ట్గా బేక్ అయ్యి మన చేతికి వస్తుందన్నమాట. బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే దీన్ని డిమోల్డ్ చేయండి. నేను ప్రతి వీడియోలోనే చెబుతూనే ఉంటాను. చాలామంది కంగారు పడి వేడిగా ఉన్నప్పుడే డిమోల్డ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, సగం కేక్ అన్నది గిన్నెకి అంటుకుపోయే ఉంటుంది, సగం మాత్రమే మీ చేతికి వస్తుంది. అందుకే కొద్దిగా టైం అన్నది ఇవ్వండి అది కూల్ అవ్వడానికి. వన్స్ కూల్ అయిన తర్వాత ఈ విధంగా సైడ్స్ని కొద్దిగా లూజ్ చేసి మీరు డిమోల్డ్ చేస్తే చాలన్నమాట. ఇంత పర్ఫెక్ట్గా ఇంత స్పాంజీగా మీ కేక్ అన్నది రెడీ అయిపోతుంది. నేను దగ్గర పెట్టి మీకు చూపిస్తున్నాను, చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయిందో. చక్కటి కలర్, ఆ కలర్ ఎలా వచ్చింది, బాలామృతం పౌడర్ వల్ల వచ్చింది. మనం ఎటువంటి ఏమీ యాడ్ చేయకుండా మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే చిన్నపిల్లలు తినే విధంగా ఈ పర్ఫెక్ట్ కేక్ అన్నది తయారు చేసాం. ఈ కేక్ని మీ ఇంట్లో ప్రతి ఒక్కరూ తయారు చేసుకోండి. తయారు చేసిన తర్వాత మీ పిల్లలకి పెట్టండి, పెద్దవాళ్ళకి కూడా పెట్టవచ్చు. తినిన తర్వాత ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. వీలైతే నా ఇన్స్టాగ్రామ్కి మీరు చేసిన కేక్ పిక్ కూడా పంపించవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ కూడా సేమ్ మన ఛానల్ పేరుతోనే ఉంటుంది. ఒక్కసారి చూసి మీరు ఏ కేక్ చేసినా, ఏ ఐస్ క్రీమ్ రెసిపీ చేసినా సరే నాకు ఫొటోస్ అనేవి అక్కడ పంపించవచ్చు. మీరు చూస్తున్నారు కదా కేక్ ఎంత చక్కగా బేక్ అయిందో. మీకు ఈరోజు నేను చూపించిన వీడియో మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మన తోటివారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు అనుకుంటే వాళ్ళకి ఈ బాలామృతం పౌడర్ అనేది చాలా చక్కగా అవైలబుల్గా ఉంటుంది. వాళ్ళు తయారు చేసుకోవడం రాకపోతే ఒక్కసారి ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసి ఈజీగా తయారు చేసుకునే విధంగా ఉంది అని చెప్పండి. వాళ్ళు ఇంట్లో తయారు చేసుకొని పిల్లలకు కూడా తినిపిస్తారు. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా పిల్లలకి ఈ విధంగా టేస్టీగా తినిపించిన వాళ్ళు అవుతారు. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.